ఓకే. సో లాస్ట్ ప్రీవియస్ వీడియోస్ లో వచ్చేసి మనము మాన్యువల్ గా ఎలా డిప్లాయ్ చేస్తామో చూసాం కదా. దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? ఏం లేవు కదా. రైట్. సో నేను ఒక క్వశ్చన్ వేస్తాను మీకు. వెరీ సింపుల్ క్వశ్చన్. లైక్ డెవలపర్ కి డెవాప్స్ నేర్చుకోవడము ఈజీ ఉంటుందా హార్డ్ ఉంటుందా? ఎవరైనా చెప్పగలుగుతారా ఆన్సర్ దీనికి? డెవలపర్ కి డెవాప్స్ టూల్స్ నేర్చుకోవడం ఈజీ ఉంటుందా హార్డ్ ఉంటుందా? కొంచెం ఈజీ, హార్డ్ ఏం కాదు, టూ హార్డ్ అయితే కాదు. ఎందుకని? ఎందుకంటే ఓన్లీ ఇంటిగ్రేషన్ తెలిస్తే చాలు కదా. రైట్. ఎగ్జాక్ట్లీ. సో బేసికల్ గా డెవలపర్స్ కి డెవాప్స్ వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి అంటే, డెవలపర్స్ డెవాప్స్ వాళ్ళు ఏం చేస్తారు బేసికల్ గా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని క్రియేట్ చేసి ఇస్తారు మనకి. అవునా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? ప్రాజెక్ట్ సంబంధించిన సర్వీసెస్. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఏడబ్ల్యూఎస్ ఈటీఎల్ పైప్ లైన్ మీద వర్క్ చేస్తున్నా. ఓకే. నాకు ఏం చేస్తాడు? S3 బకెట్ కావాలనుకుంటా అంటే ఎందుకు? లైక్ సిఎస్వి ఫైల్స్ స్టోర్ చేసుకొని ఇక్కడి నుంచి రీడ్ చేసుకొని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి. SQS కావాలనుకుంటా, లేదంటే ల్యాండా కావాలంట, లేదంటే ఏపీఐ గేట్వే కావాలంట. సో ఇవన్నీ కూడా ఏంటి? ఇవన్నీ కూడా ఏడబ్ల్యూఎస్ లో సర్వీసెస్ ఇవన్నీ కూడా. అవునా? సర్వీసెస్. ఇప్పుడు యాజ్ ఎ డెవలపర్, ఒకవేళ డెవలపర్ వీటి మీద పనిచేస్తుంటే ఖచ్చితంగా వీటిల్ని క్రియేట్ చేయాలి. అవునా? ఖచ్చితంగా. అంటే వీటి యొక్క నాలెడ్జ్ తెలిసి ఉండాలి. అట్ ద సేమ్ టైం వీటిని ఎలా క్రియేట్ చేయాలో కూడా డెవలపర్ తెలుసా తెలియదా? తెలుసు కదా. ఎందుకు? కోడ్ డెవలప్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ సర్వీసెస్ ని యూజ్ చేసుకొని డెవలపర్ కోడ్ డెవలప్ చేయాలి కాబట్టి. అంతే కదా. కరెక్టే కదా శ్రీరామ్? హలో, ఉన్నారా? ఎస్ సార్. అంటే డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో వాటి సపోర్ట్ లేకపోయినా మనమే ఈ రిసోర్సెస్ అన్ని చేసుకోవాలి. చేసుకోవాలి, ఖచ్చితంగా చేసుకోవాలి, తప్పదు. ఎందుకంటే నువ్వు కోడ్ డెవలప్ చేయాలి అంటే కంపల్సరీగా ఈ సర్వీసెస్ లేకుండా మనం డెవలప్ చేయలేము. సో ఈ సర్వీసెస్ మనం తీసుకుంటున్నామంటే వీ నో ద హౌ టు క్రియేట్ దిస్ సర్వీస్. అంతే కదా. అదే ఎస్. డెవాప్స్ వాళ్ళు ఏం చేస్తారు బేసికల్ గా? డెవాప్స్ వాళ్ళు కోడ్ డెవలప్ చేయరు. వాళ్ళు ఏం చేస్తారు? ఏవైతే సర్వీసెస్ ఇక్కడ మనము క్రియేట్ చేసుకున్నామో వాటిల్ని మనకి క్రియేట్ చేసి ఇస్తారు. వీళ్ళు ఎలా క్రియేట్ చేస్తారంటే దే యూస్ స్క్రిప్ట్స్ సమ్ స్క్రిప్ట్స్ యూస్ చేస్తారు. లైక్ టెర్రాఫామ్ కానీ, టెర్రాఫామ్ కానీ, లేదంటే జెన్కిన్స్ కానీ, లేదంటే గిట్ హబ్ యాక్షన్స్ కానీ. ఓకే. సో వీటిని యూజ్ చేసుకొని మనకి ఈ సర్వీసెస్ డెవలప్ చేస్తారు. సో డెవాప్స్ వాళ్ళు ఏం చేస్తారంటే వీటిని ఆటోమేట్ చేస్తారు అంతే. వై ఆటోమేట్? ఆటోమేటిక్ ఎందుకు చేస్తారు? ఆటోమేటిక్ ఎందుకు చేస్తారు అంటే, సో ఎవ్రీ టైం వీళ్ళ యొక్క ప్రొసీజర్ సేమ్ ఉంటుంది. ఎలా? S3 కావాలంటే S3 క్రియేట్ చేయడం, SKS కావాలంటే SKS క్రియేట్ చేయడం. ఇప్పుడు నాకు 5 S3లు కావాలనుకోండి. సో ప్రతిసారి మాన్యువల్ గా క్రియేట్ చేసే బదులు ఒక స్క్రిప్ట్ రాసుకొని 5 S3లు క్రియేట్ చేస్తారు. అంటే లైక్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని ఆటోమేట్ చేసుకుంటారు. ఓకే. ఈ ప్రొసీజర్ లో మనకి రెండు పదాలు వినిపిస్తా ఉంటాయి. ఏంటి అవి? CI/CD. విన్నారా వీటిని ఎప్పుడైనా? CI/CD పైప్ లైన్స్ అంటాం. సార్ అవును సార్, విన్నాను. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెలివరీ అట్ డిప్లాయ్మెంట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెలివరీ? ఇంటిగ్రేషన్ అనే పదంలోనే ఉంటుంది. ఏంటి కంటిన్యూస్ ఇంటిగ్రేషన్? ఈ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో, ఓకే, డెవలపర్ ఏదైతే కోడ్ డెవలప్ చేశాడో ఆ కోడ్ ఈ సర్వీసెస్ తో ఇంటిగ్రేట్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవడం. డిప్లాయ్మెంట్ అంటే ఏముంది? వన్స్ ఇంటిగ్రేషన్ పాస్ అయితే దెన్ డిప్లాయ్ ద కోడ్. ఎక్కడైతే మనం డిప్లాయ్ చేయాలనుకుంటున్నామో అక్కడ డిప్లాయ్ చేయడం. అంతే కదా. ది మీనింగ్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. దీన్నే మనం పైప్ లైన్స్ అని క్రియేట్ అంటాం. వీటికి వీళ్ళు ఏం చేస్తారంటే స్క్రిప్ట్లు రాస్తారు. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్కి ఒక స్క్రిప్ట్ రాస్తారు, డిప్లాయ్మెంట్కి ఒక స్క్రిప్ట్ రాస్తారు.
రన్ చేసినప్పుడు ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇది పాస్ అయితే దెన్ ఇట్ గోస్ టు దిస్ లెవెల్. అర్థమవుతుందా నేనేం చెప్పాలనుకుంటున్నాను? సో డెవలపర్ హీ కెన్ ఈజీలీ క్యాచ్ ద డెవాప్స్ టూల్స్. సో డెవలపర్కి ఆల్రెడీ తెలుసు ఎలా కోడ్ డెవలప్ చేయాలి, ఎలా సర్వీసెస్ క్రియేట్ చేసుకోవాలి. ఇతడు ఏం చేస్తున్నాడు, మాన్యువల్ గా క్రియేట్ చేస్తున్నాడు అంతే. అదే ఇతనికి కూడా జస్ట్ స్క్రిప్ట్స్ మీద కొంచెం అవగాహన ఉందనుకోండి, దెర్ ఇస్ నో యూజ్ ఆఫ్ దిస్ డెవాప్స్ పీపుల్. అంతే కదా? ఎస్ సార్. రైట్. ఓకే. సో చూద్దాం, ఇది మాన్యువల్ గా చూసాము. ఇప్పుడు మనము ఆ, ఒక టూల్ యూజ్ చేసుకుందాం, సిఐసిడికి. సిఐసిడికి సో దీంట్లో వచ్చేసి గిట్ హబ్ యాక్షన్ ఫ్లో ఉంది కదా, ఈ గిట్ హబ్ యాక్షన్ ఫ్లో యూజ్ చేద్దాం. ఒకసారి మీకు ప్రొసీజర్ చెప్తాను, తర్వాత మనం స్టార్ట్ చేద్దాం. ఓకే. సో బేసికల్ గా మనం ఒక స్క్రిప్ట్ లైక్ మన ఏడబ్ల్యూఎస్ లాంబ్డా ప్రాజెక్ట్ ని లోకల్ ఎలా డిప్లాయ్ చేసాం గుర్తుందా ఎవరికైనా? శ్యామ్ బిల్డ్ అని చేసుకున్న తర్వాత Hmm. ఏడబ్ల్యూఎస్ డిప్లాయ్ అని కొడితే మనం Hmm. ఏడబ్ల్యూఎస్ సర్వర్లోకి డిప్లాయ్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ, Hmm. అంతే కదా? Hmm. సో ఇట్స్ మాన్యువల్ గా చూడండి, గుర్తుపెట్టుకోండి, ఈ కొండ గుర్తులు గుర్తుపెట్టుకోండి. డెవాప్స్ అనేది మీకు ఇంతేనా అనిపిస్తుంది, వెరీ సింపుల్ గా ఉంటుంది డెవాప్స్ అనేది. సో దానికోసం మనం ఎక్కువ స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం లేదు, డెవలపర్ కి చాలా ఈజీ ఉంటుంది. ఓకే, మనం చేసేదే వాళ్ళు మాన్యువల్ గా మనం చేసేదాన్ని స్క్రిప్ట్ ద్వారా ఆటోమేట్ చేస్తారు, అంతే సింపుల్. ఓకే. సో నా దగ్గర పైచామ్ లో కోడ్ ఉంది. ఓకేనా? పైచామ్ లో కోడ్ ఉంది. ఈ కోడ్ ని నేనేం చేస్తున్నాను, సామ్ అనే దాన్ని యూజ్ చేసుకొని ఓకే ఏడబ్ల్యూఎస్ లోకి డిప్లాయ్ చేస్తున్నాను. అవునా? కరెక్ట్ కదా? ఇది అందరికి కరెక్ట్ కదా? ఈ ఫ్లో కరెక్టే కదా? అయితే ఈ పైచామ్ ఎక్కడుంది, ఈ పైచామ్ ఎక్కడుంది మనకి? లోకల్లో ఉంది బ్రో. ఎగ్జాక్ట్లీ, లోకల్లో ఉంది. సో లోకల్లో ఉంది, ఇది ఒక ఏంటి, ఇది ఒక సిస్టమ్, రైట్? దీన్ని ఒక సర్వర్ కింద అనుకోండి. ఓకే, ఈ సర్వర్ లో పనిచేస్తున్నాను అనుకోండి, ఇది ఒక సర్వర్. ఓకేనా? రైట్. ఇప్పుడు ఈ పైచామ్ లోకల్ రన్ అవుతుంది, బాగానే ఉంది. అంటే ఇది ఒక సర్వర్ అనుకుందాం, లోకల్ సిస్టమ్. అయితే ఈ సర్వర్ దీంతో కనెక్ట్ అవ్వాలంటే ఓకే, ఈ సర్వర్ లో ఉన్న కోడ్ దీంట్లో డిప్లాయ్ అవ్వాలంటే మనం ఎలా ఎలా ప్రాసెస్ చేసాము ఈ రెండింటికి, అంటే ఈ పైచామ్ ని దీంతో ఎలా ఇంటిగ్రేట్ చేసాం? ఏడబ్ల్యూఎస్ కన్సోల్ తీసుకొని దాన్ని బట్టి మనం ఎగ్జాక్ట్లీ, ఏముండాలి, ఏడబ్ల్యూఎస్ AWS శామ్ console. సిఎల్ఐని మన సిస్టమ్ లో ఇన్స్టాల్ చేసుకున్నాం. అవునా? శామ్ సిఎల్ఐని ఇన్స్టాల్ చేసుకున్నాం. ఓకే, గుర్తుపెట్టుకోండి, శామ్ సిఎల్ఐని ఇన్స్టాల్ చేసాం, స్టెప్ 1. అంతే కదా? తర్వాత ఏం చేసాం, ఒక ఐఆమ్ రోల్ క్రియేట్ చేసుకొని దాంట్లో యూజర్స్ క్రెడెన్షియల్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్రెడెన్షియల్స్ తీసుకొచ్చి ఇక్కడ అటాచ్ చేసాం. అంతేనా? అవునా కదా? క్రెడెన్షియల్స్. ఓకే, ఫస్ట్ ఏం చేసాం, శామ్ ని ఇన్స్టాల్ చేసుకున్నాం. అవునా? తర్వాత క్రెడెన్షియల్స్ తో ఇంటిగ్రేట్ చేసుకున్నాం. ఆ తర్వాత ఏం చేసాం చెప్పండి? తర్వాత దాని తర్వాత ప్రాజెక్ట్ ని క్రియేట్ చేసుకున్నాం. ఓకే, ప్రాజెక్ట్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఏం చేసాం? ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత అది సర్వర్లెస్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అది ఓకే, అది పక్కన పెట్టేసి నెక్స్ట్ క్రియేట్ చేసిన తర్వాత ప్రాజెక్ట్ మన లోకల్లో ఉంటుంది కదా బ్రో, దాన్ని ఫస్ట్ లోకల్ డిప్లాయ్ చేసాం. డిప్లాయ్ చేసేసాం. ఫస్ట్ యా, శాంపిల్ అని బిల్డ్ సక్సెస్ అయిన తర్వాత మనము ఎగ్జాక్ట్లీ. ఏం డిప్లాయ్ చేసాం ఇక్కడ, కమాండ్స్ ని రన్ చేసాం. రన్ కమాండ్స్ శామ్ బిల్డ్. ఓకే, తర్వాత శామ్ డిప్లాయ్. అంతేగా? సో ఎప్పుడైతే ఇది చేసామో ఏమవుతుంది, ఈ కోడ్ ఇక్కడ డిప్లాయ్ అయిపోతుందా లేదా? ఓకే. సో ఇప్పుడు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఈ స్టెప్స్ ఏవైతే స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4, స్టెప్ 5, వీటన్నిటికి నేను ఒక స్క్రిప్ట్ రాశాను అనుకుందాం. ఓకే, ఒక స్క్రిప్ట్ రాసి జస్ట్ ఈ స్క్రిప్ట్ రన్ చేస్తే ఇవన్నీ కూడా, ఈ స్టెప్స్ అన్ని ఇక్కడ కంప్లీట్ అవుతాయా అవ్వవా? ఒకవేళ నేను ఒక స్క్రిప్ట్ రాసి ఈ స్టెప్స్ అన్ని ఎగ్జిక్యూట్ చేస్తే నా లోకల్లో ఉన్న కోడ్ డిప్లాయ్ అవుతుందా లేదా క్లౌడ్ లో? అవుతుంది సార్. అవుతుంది, ఎగ్జాక్ట్లీ అంతే. సో ఇప్పుడు మీకు సింపుల్ అర్థమైంది కదా, మీరు ఏదైతే
మీరు ఏదైతే లైక్ మాన్యువల్ గా లోకల్లో ఒక ప్రాజెక్ట్ రన్ అవడానికి మీరు ఏ సెటప్ అయితే చేశారో, ఓకే, ఏ సెటప్ అయితే చేశారో ఆ సెటప్ ని ఒక స్క్రిప్ట్ రూపంలో రాసుకోవడం, ఒక స్క్రిప్ట్ రూపంలో రాసుకొని ఎగ్జిక్యూట్ చేసుకోవడమే. వాటినే మనం ఇక్కడ సిఐ/సిఐడి పైప్ లైన్స్ ని క్రియేట్ చేయడం అంటారు. ఇక్కడ ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ప్రాజెక్ట్ లోపల ఉంది, డిప్లాయ్ చేయాలి. డిప్లాయ్ చేయాలంటే ఏం చేయాలి, మనం ఇవన్నీ కూడా సెట్ చేసుకోవాలి. నేనేమంటాను, ఆల్రెడీ నా దగ్గర స్క్రిప్ట్ ఉంది, ఆ స్క్రిప్ట్ జస్ట్ రన్ చేయి, నీ ప్రాజెక్ట్ డిప్లాయ్ అయిపోతుంది. సో ఈ ఈ ఈ హెడేక్ అంతా మీకు ఉండదు అప్పుడు, అవునా కదా? సింగిల్ రన్, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు డిప్లాయ్ చేసుకోవచ్చు. ఈ ఫ్లో మీద క్లారిటీ ఉందా? ఓకే, జస్ట్ మీరు ఎలా డెవలపర్ కి డెవాప్స్ వాళ్ళకి థింకింగ్ లెవెల్ ఎలా ఉండాలి అంటే, నువ్వు డెవలపర్, సో నీ దాన్నే వాళ్ళు ఆటోమేట్ చేస్తున్నారు అంతే. నీకు ఏ రిక్వైర్మెంట్ అయితే నువ్వు ప్రాజెక్ట్ డెవలప్ చేసుకోవడానికి యూజ్ చేసావో స్టెప్స్, ఆ స్టెప్స్ అన్ని కూడా ఒక ఒక నోట్ ప్యాడ్ లో రాసుకో. స్టెప్స్ అన్ని కూడా సింపుల్ గా ఈ స్టెప్స్ తీసుకెళ్ళి నువ్వు చాట్ జీపీటీని అడుగు. నీకు టెర్రాఫామ్ లో కావాలంటే టెర్రాఫామ్ లో ఇస్తుంది. లేదు నేను జెన్కిన్స్ ద్వారా డిప్లాయ్ చేయాలంటే యామెల్ ఫైల్ ఇస్తుంది. లేదు నేను గిట్ హబ్ ద్వారా డిప్లాయ్ చేయాలంటే అది కూడా ఇంకొక యామెల్ ఫైల్ ఇస్తుంది. లేదు నాకు ఇవన్నీ వద్దు, నేను టెంప్లెట్ యామెల్ ఫైల్ యూజ్ చేసుకుంటానంటే టెంప్లెట్ యామెల్ ఫైల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా స్క్రిప్ట్స్ టు క్రియేట్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. అది క్లియరేనా? లోకల్ గా సార్ మనం లోకల్ గా ఏంటి డాకర్ ని క్రియేట్ చేస్తాం కదా సార్, అది అది మనకు అవసరం లేదు కదా. లేదు, రైట్. ఇప్పుడు చెప్తాను చూడండి ఆ ప్రొసీజర్ ఎలా ఉంటుంది. రైట్, క్వశ్చన్ బాగుంది క్వశ్చన్. రైట్, ఇప్పుడు ఇది సింపుల్ గా, సో మనము ఈ పైథాన్ లో లైక్ కోడ్ డెవలప్ చేసాం కదా, లాంబ్డా కోడ్. దీన్ని మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, డాకర్ యూస్ చేసుకొని రైట్ టెస్ట్ చేస్తున్నాం. యాక్చువల్గా డాకర్ ఏం చేస్తుంది చెప్పగలుగుతారా ఎవరైనా? మీరు వర్క్ చేశారు కదా, డాకర్ ఏం చేస్తుంది చెప్పగలుగుతారా? నేను ఆల్రెడీ చెప్పాను డాకర్ ఏం చేస్తుంది అనేసి. అది ఈ యునిక్స్ ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేస్తుంది సార్, లోకల్ సిమ్యులేట్ ఎగ్జాక్ట్లీ, చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో ఒక లైనక్స్ క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తుంది, మన ప్రాజెక్ట్ ని బిల్డ్ చేస్తుంది. అంటే మన లైనక్స్ మిషన్ లోకి ప్రాజెక్ట్ కోడ్ మూవ్ అయిపోతుంది. అక్కడ ప్రాజెక్ట్ సంబంధించిన రిక్వైర్మెంట్స్ అన్ని కూడా ఇన్స్టాల్ అవుతాయి త్రూ కమాండ్ ద్వారా. అదే కమాండ్ రన్ చేసుకుంటుంది లైక్ పిప్ ఇన్స్టాల్ అనేసి. ఆ తర్వాత సామ్ కమాండ్ ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే కోడ్ రన్ అవడానికి. సో ఇది బ్యాక్గ్రౌండ్ లో జరుగుతున్న ప్రాసెస్ ఎక్కడ డాకర్ యూస్ చేసుకొని. ఇది క్లియరే కదా లోకల్లో టెస్ట్ చేసుకునేటప్పుడు. ఇక్కడ క్లియర్ గా గమనించినట్లయితే మీరు టెస్ట్ చేసుకోవాలంటే ఏమవుతుంది ఇక్కడ, ఒక లైనక్స్ సర్వర్ క్రియేట్ అవుతుంది. సో దీని మీనింగ్ ఏంది, ఖచ్చితంగా మీ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఒక సర్వర్ అనేది ఉండాలి, అవునా కదా? క్లియరా? ఫాలో అవుతున్నారు స్టెప్స్? Yes, sir. ఓకే, రైట్. సో ఇది సార్ పైథాన్. సార్ ఒక డౌట్, ఇప్పుడు మనం యాక్చువల్గా శామ్ బిల్డ్ శామ్ రన్ అనే రెండు కమాండ్స్ కూడా మనం యాక్చువల్గా డాకర్ లోంచి రన్ చేస్తాం కదండి ఫర్ ద డిప్లాయ్మెంట్. అవును. ఓకే. సో నో నో నో, అది వేరే. అది శామ్ ఉంది కదా, శామ్ సిఎల్ఏ మనం ఇన్స్టాల్ చేసుకున్నాం కదా, త్రూ సార్ దాని ద్వారా చేస్తున్నాం మనం. ఓకే. ఓకే, రైట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఓకే లోకల్లో టెస్టింగ్ అయిపోయింది, కోడ్ ఉంది. కోడ్ మనం ఏం చేసాము, గిట్కి పుష్ చేసాం. ఓకే, గిట్ పుష్ చేసినప్పుడు ఇప్పుడు ఇక్కడ మనం ఒక పైప్ లైన్ క్రియేట్ చేస్తాం, సిఐ/సిడి అనే పైప్ లైన్ బై యూజింగ్ ద గిట్ యాక్షన్స్. సో గిట్ యాక్షన్స్ అని ఉంటుంది, చూపిస్తాను. అది గిట్ యాక్షన్స్ ని యూస్ చేసుకొని మనం ఒక పైప్ లైన్ అనేది క్రియేట్ చేస్తాం. ఈ పైప్ లైన్ లో స్క్రిప్ట్ రాస్తాం. ఏమని, లైక్ ఇప్పుడు నేను చెప్పాను చూసారా స్టెప్స్ ప్రీవియస్ గా, ఆ స్టెప్స్ అంటే నా ప్రాజెక్ట్ ఎలా డిప్లాయ్ చేయాలో అవన్నీ కూడా ఫస్ట్ ఏం చేస్తాము అంటే సిఐ రాస్తాం. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటే మన కోడ్ టెస్ట్ చేస్తుంది ఫస్ట్. ఇవన్నీ ఎలా చేస్తుంది అంటే ఫస్ట్ ఇది ఏం చేస్తుంది అంటే ఒక లైనక్స్ సర్వర్ క్రియేట్ చేసుకుంటుంది. ఈ లైనక్స్ సర్వర్ లోకి మనకి కోడ్ ఉంది కదా, ఈ కోడ్ ని ఇక్కడ తీసుకుంటది. ఈ లైనక్స్ సర్వర్ మనం ఆల్రెడీ ఏడబ్ల్యూఎస్ ఉంది కదా, ఏడబ్ల్యూఎస్ తో కమ్యూనికేట్ అవుతాం. ఇక్కడే మన కోడ్, మన ఏడబ్ల్యూఎస్ శామ్ సిఎల్ఐ,
అన్ని కూడా ఇక్కడ ఉంటుంది. ఇక్కడ నుంచి శామ్ బిల్డ్ కొట్టంగానే ఆ కమాండ్స్ ఏవైతే కొట్టంగానే ఇక్కడ నుంచి కోడ్ ఇక్కడికి మూవ్ అవుతుంది. బట్ ఈ లైనక్స్ సర్వర్ ఎవరు క్రియేట్ చేసుకుంటారంటే గిట్ వాడు క్రియేట్ చేసుకుంటారు. అది ఇంటర్నల్ గా జరుగుతుంది బ్యాక్గ్రౌండ్ లో. ఇది క్లియరా? యా సార్. సార్ ఓకే. సార్ అయితే ఇప్పుడు మనకి అంటే లోకల్ గా మనం Hmm. మనం యాక్చువల్ గా డాకర్ యూజ్ చేసినప్పుడేమో ఒకసారి సేమ్ లైనక్స్ ఇదే ప్రొసీజర్. క్రియేట్ అవుతుంది. సేమ్ ఇదే ప్రొసీజర్ ఆ, డాకర్ లో మళ్ళా కూడా. మళ్ళా ఫైనల్ గా డిప్లాయ్ అవ్వక ముందు కూడా గిట్ హబ్ లో ఇంకొక లైనక్స్ సర్వర్ క్రియేట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ అవును. సర్వర్ ఉండాల్సిందే. ఓకే ఓకే. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఒక సర్వర్ ని క్రియేట్ చేసుకొని ఆ సర్వర్ ద్వారా మనం ఇవన్నిటిని హ్యాండిల్ చేస్తున్నాం అని అర్థం. ఓకేనా? సో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఏది చేసినా సరే సర్వర్ ద్వారా చేస్తున్నాం అనేసి. ఓకే, రైట్. ఒకసారి మనము టెంప్లెట్ యామల్ ఫైల్ చూసాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకోవడానికి. ఓకే. సేమ్ మనకి ఇది ఒక లాంగ్వేజ్, దీనికి సంబంధించింది శామ్ కి సంబంధించిన లాంగ్వేజ్. ఇది ఏడబ్ల్యూఎస్ వాడు యూజ్ చేస్తుంటాడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకోవడానికి. సో సేమ్ మనకి గిట్ కూడా దాని యొక్క ఓన్ లాంగ్వేజ్ ఉంటుంది, అంటే అది ఫాలో అవుతుంటుంది అనమాట. అది చూద్దాం ఎలా ఉంటుందో. దాని డాక్యుమెంటేషన్ కూడా మీకు షేర్ చేస్తాను. సో ఫస్ట్ స్టెప్ బై స్టెప్ చూద్దాము ప్రొసీజర్ ఎలా ఉంటుంది అనేది. DevOps, GitHub Actions, GitHub Actions. ఓకే. సో ఇక్కడ చూస్తే వాట్ ఈస్ GitHub Actions? సింపుల్, ఇట్ రన్స్ లిటిల్ రోబోట్స్. సో స్క్రిప్ట్లు రన్ చేస్తాయి కాల్డ్ వర్క్ ఫ్లోస్ అని పిలుచుకుంటాం మనం. ఫర్ యువర్ రిపో ఆటోమేటికల్లీ. ఎగ్జాంపుల్, వెన్ ఐ మెర్జ్ టు మెయిన్, బిల్డ్ అండ్ డిప్లాయ్. ఓకే, బిల్డ్ అండ్ డిప్లాయ్ మై యాప్. ఓకే, స్టెప్ బై స్టెప్ చూసుకుంటే ఇది యాక్చువల్గా మీరు అంతా కూడా డాక్యుమెంటేషన్ చూస్తూ ఫాలో అవ్వాలి. ఓకే. ఓకే, బట్ చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇక్కడ, స్టెప్ బై స్టెప్ యువర్ వర్క్ ఫ్లో. సో ఒకవేళ మీరు పైప్ లైన్ క్రియేట్ చేయాలి అంటే, ఓకే, ఇక్కడ గిట్ హబ్ వర్క్ ఫ్లోస్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో లెట్ మీ గో టు దిస్ ప్రాజెక్ట్. ఇది మన ప్రాజెక్ట్, మాస్టర్ బ్రాంచ్ లో ఉన్నాం. ఒక్కసారి నేను మాస్టర్ బ్రాంచ్ ని అప్డేట్ చేసుకుంటాను. పుష్ పుల్ రిఫ్రెష్ చేద్దాం మాస్టర్ బ్రాంచ్ ని. ఆల్ ఫైల్స్ ఆర్ అప్డేటెడ్. ఓకే, మాస్టర్ బ్రాంచ్ ని ఒక బ్రాంచ్ క్రియేట్ చేద్దాం. గిట్ హబ్ ఎక్స్ప్లెనేషన్ అని ఒక బ్రాంచ్ క్రియేట్ చేస్తున్నాం, గిట్ హబ్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, ప్రజెంట్ మనం గిట్ హబ్ ఎక్స్ప్లెనేషన్ బ్రాంచ్ లో ఉన్నాం. ఓకే. సో వాడు ఏం చెప్తున్నాడు, ఒక మీరు లైక్ వర్క్ ఫ్లో క్రియేట్ చేయాలి అంటే మీరు గుర్తుపెట్టుకోండి, మీ ప్రాజెక్ట్ లో ఎక్కడైనా సరే ఈ ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు డాట్ గిట్ హబ్ ఉంటే ఆ ప్రాజెక్ట్ కి పైప్ లైన్ క్రియేట్ చేసాడని అర్థం. ఓకే, రైట్. ఇది మొత్తం కాపీ చేసుకుందాం. ఇక్కడ చూడండి, నేను ఈ బ్రాంచ్ లో ఉన్నాను. న్యూ ఫోల్డర్. ఓకే, ఇట్లా ఉంటుంది మీకు. ఓకే, గుర్తుపెట్టుకోండి, గిట్ హబ్ అని ఉంటే వర్క్ ఫ్లోస్ ఉంటే ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ కి సమ్ పైప్ లైన్స్, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. యాక్చువల్లీ ఇంటిగ్రేషన్ ఉంటుంది. డిప్లాయ్మెంట్ వచ్చేసి జెన్కిన్స్ యూజ్ చేస్తారు. ఎందుకు అంటే లైక్ ఎక్కువ అక్కడ మనకి జెన్కిన్స్ కి గిట్ కి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే, జెన్కిన్స్ లో ఎక్కువ మన హ్యాండ్ ఓవర్ లో ఉంటుంది ఎవ్రీథింగ్. సో మనకి ఎక్కువ టెస్ట్ కేసెస్ కానీ లేదంటే డిప్లాయ్మెంట్ ప్రాసెస్ ఎక్కువ రాసుకోవాలనుకుంటే మనం జెన్కిన్స్ యూజ్ చేసుకుంటాం. అంటే ఫుల్ కంట్రోల్ ఉంటుంది మన దగ్గర, అంతే. ఇక్కడ మనకి ఫుల్ కంట్రోల్ ఉండదు, అక్కడ మనకి ఫుల్ కంట్రోల్ ఉంటుంది జెన్కిన్స్ లో. అంతే డిఫరెన్స్. రెండు కూడా ఒకే రకంగా యూజ్ అవుతాయి. జెన్కిన్స్ యూజ్ చేసుకోవాలంటే యూజ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. ఓకే, ఇక్కడ ఒక చిన్న కోడ్ ఉంది, కాపీ చేస్తున్నాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీన్ని, ఫ్లో అనేది ఎలా ఉంటుందని. hello.yaml ఫైల్. ఓకే, టెస్ట్. ఒక టెస్ట్ రాస్తున్నా, జస్ట్ ఏదైనా మీ ఫైల్ నేమ్ ఏదైనా మీ ఇష్టం. ఓకే, సో ఇది వెరీ బేసిక్ లెవెల్ కోడ్. ఇక్కడ
క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఇది వచ్చేసి మీరు ఏం చేస్తున్నారు అంటే లైక్ మన ఈ వర్క్ ఫ్లో ఉంది కదా, ఈ వర్క్ ఫ్లోకి సంబంధించిన నేమ్ అంటే ఏం చేస్తున్నారు అనేసి మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు నేమ్. అంటే ఈ పైప్ లైన్ ద్వారా ఏం చేస్తున్నారు మీరు, ఎప్పుడు ఇది డిమాండ్, ఎప్పుడు మీరు కోడ్ని పుష్ చేసినప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలా, లేదంటే మెర్జ్ చేసినప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలా, లేదంటే ఇంకోటి ఏదైనా ఏదైనా యాక్షన్ రిలేటెడ్. అర్థమవుతుందా ఈ పాయింట్? ఆన్ ఆన్ అంటే ఎప్పుడు ఎప్పుడు చేయాలనుకుంటున్నారు, పుష్ చేసినప్పుడు చేద్దాం అనుకుంటున్నారా, లేదంటే బ్రాంచ్ని మెర్జ్ చేసినప్పుడు చేద్దాం అనుకుంటున్నారా? అంటే మెర్జ్ ఏం లే, ఈ స్క్రిప్ట్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలి, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్. అర్థమవుతుందా? ఇక్కడ మనకి ఏమన్నా జాబ్స్, జాబ్స్ అంటే ఏం రన్ చేయాలి. ఇక్కడ సే హెలో, ఇక్కడ చూస్తే ఇక్కడ మల్టిపుల్ జాబ్స్, యూ కెన్ క్రియేట్ మల్టిపుల్ జాబ్స్. ప్రస్తుతానికి ఇది చూద్దాం టెస్ట్. సే హెలో అని ఉంది ఇక్కడ క్లియర్ గా చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు, రన్ ఆన్ ఏమని ఉంది, ఉబంటు. సో మీరు ఈ కింద స్టెప్స్ ఉన్నాయి కదా, ఈ స్టెప్స్ అన్ని ఇప్పుడు ఎక్కడ రన్ అవుతాయి, ఇంకా ఉబంటులో ఎగ్జాక్ట్లీ. సో వీడు ఏం చేస్తున్నాడంటే ఒక జాబ్ క్రియేట్ చేసుకున్నాడు, ఆ జాబ్ ఒకటి పేరు పెట్టుకున్నాడు. ఓకే, లెట్ మీ టేక్ ద చెక్ టెస్ట్ అనుకుందాం. టెస్ట్ కేస్, రన్ టెస్ట్, రన్ టెస్ట్, ఒక పేరు, జాబ్ పేరు అది. ఏ సర్వర్ కావాలి నీకు, అంటే ఏ సర్వర్ మీద రన్ చేద్దాం అనుకుంటున్నాం, ఉబంటు లేటెస్ట్. సో మనకు డాక్యుమెంటేషన్ ఫాలో అయితే మనం ఇక్కడ సర్వర్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ స్టెప్స్ ఏం చేయాలనుకుంటున్నాం, స్టెప్స్ ఇవి. సో ఇక్కడికి చెక్అవుట్ అవ్వమంటున్నాం. చెక్అవుట్ అంటే ఏంటి అంటే ఈ సర్వర్లోకి లాగిన్ అవ్వమంటున్నాం. ఓకే, లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చూసారా, ఇక్కడ ఏముంది, ఇక్కడ రన్. రన్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి, కమాండ్. ఓకే, లైనెక్స్ లో ఇది ఒక కమాండ్, ఎకో హెలో వరల్డ్. ఇది ఈ ఈ ఈ పీస్ ఆఫ్ కోడ్ అర్థమైందా అందరికి? వెరీ ఇంపార్టెంట్. ఈ పీస్ ఆఫ్ కోడ్ అర్థమైతే నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్తాను. ఏం లే, ఇక్కడ ఒక పేరు పెట్టుకున్నాడు, లైక్ ఈ డేటా పైప్ లైన్ ఒక పేరు పెట్టుకున్నాడు, మై ఫస్ట్ వర్క్ ఫ్లో అనేసి. ఎప్పుడు రన్ చేయాలనుకుంటున్నావు ఈ స్క్రిప్ట్ ని అంటే, ఎప్పుడైతే నేను కోడ్ని పుష్ చేస్తానో అప్పుడు రన్ చేయాలని పెట్టుకుంటున్నాను. ఏ సర్వర్ తీసుకుంటున్నావు అంటే ఉబంటు లేటెస్ట్ తీసుకుంటున్నాను. ఏం ఏం చేయాలనుకుంటున్నావు సర్వర్ లో, స్టెప్ 1 ఏం చేద్దాం అనుకుంటున్నాం, స్టెప్ 2 ఏం చేద్దాం అనుకుంటున్నాం. స్టెప్ 1 లో నేను చెక్అవుట్, లైక్ మన రెపో ఉంది కదా, డౌన్లోడ్ చేసుకో, అది ఏదో ఒకటి ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ 2 లో కమాండ్ ప్రాంప్ట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. లైక్ మన కమాండ్ ప్రాంప్ట్ లో లైనెక్స్ కమాండ్ లో ఇది ఎకో హెలో వరల్డ్ ఫ్రమ్ అని కొడితే మనకి ఆ కమాండ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంతే, చాలా సింపుల్ ఉంది. ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా దీంట్లో, ఎవరికైనా అర్థం కాకూడదు? ఆల్ గుడ్. మురళి, శ్రీరామ్ గారు చెప్పండి, ఇది అర్థమైందా లేదా? శ్రీరామ్ గారు, మురళి, రామ్ అందరు మీట్లో ఉన్నారు. ఈ స్టెప్ అర్థమైందా లేదా చెప్తే నేను నెక్స్ట్కి వెళ్తాను. అర్థమైంది సార్. ఓకే, రామ్ మీకు అర్థమైందా? యా, అర్థమైంది బ్రో. అయ్యా, ఏం గమ్మమైపోయినా ఈరోజు ఎప్పుడు ముందుంటా, అర్థం కావట్లేదా, అర్థమవుతుందా? అర్థమైంది బ్రో. ఫ్లో ఏం లే, అర్థం. ఏం లే, ఇప్పుడు మనం ఒక పైప్ లైన్ క్రియేట్ చేస్తున్నాం అంతే. పైప్ లైన్ ఏంటి అంటే మాన్యువల్ గా మనం చేసే వాటిని స్టెప్ బై స్టెప్ చేస్తున్నాం అంతే. ఇక్కడ ఏం లే, ఒక లైనక్స్ సర్వర్ తీసుకున్నాము, దాని లోపల స్టెప్స్ రాసుకుంటున్నాం ఏమేం చేయాలి, ఒక క్రియేట్ అయిన తర్వాత ఏమేం చేయాలి అని అంతే. సో ఇప్పుడు నేనేం చెప్పాను, ఆన్ డిమాండ్, ఆన్ పుష్ తర్వాత ఇది ఎగ్జిక్యూట్ అవుతున్నాను కదా. చూడండి ఇప్పుడు కమిట్ లోకి వెళ్దాం, యాడ్ చేద్దాం. ఓకే, గిట్ హబ్ యాక్షన్, కమిట్. ఓకే, సో ఎప్పుడైతే నేను కమిట్ కొట్టానో, ఎప్పుడైతే మనం పుష్ చేస్తాం, ఇక్కడ ఏమి ఇచ్చాము, పుష్, ఆన్ పుష్ లో రన్ అవుతుంది ఇది. పుష్ పుష్ చేస్తున్న కోడ్. ఈ లోపు నేను మన గిట్ ఓపెన్ చేసుకుంటా.
సారీ. సార్ ఇప్పుడు మనం క్రియేట్ చేసిన బ్రాంచ్ లోంచి మెయిన్ లోకి వెళ్తుందండి, లేకపోతే డైరెక్ట్ గా సర్వర్ లో డిప్లాయ్ అవుతాం సార్? నో ఇంకా వెళ్ళా అక్కడ దాకా చెప్తున్నా. అంటే ఏం జరుగుతుందో డిప్లాయ్ ఎక్కడుంది, ఇక్కడ రాసా. ఇక్కడ స్టెప్స్ చూడండి. ఈ స్టెప్స్ మీకు అర్థమైపోవాలి. ఏం చేస్తున్నాం, ఆన్ పుష్ చేసినప్పుడు ఏం చేస్తున్నాం. ఇక్కడ డిప్లాయ్ కూడా ఏమైనా రాసినామా? జస్ట్ ఏం లే, ఉబంటు సర్వర్ తీసుకో, దాని లోపల ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయ అంటున్నాం అంతే. మనం ఇక్కడ ఏం చేయలే. మనం ఇంకా జస్ట్ ఉబంటు సర్వర్ తీసుకో, జస్ట్ ఓపెన్ అయిపోయిన తర్వాత ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయ అంతే. ఓకే. సో ఇప్పుడు పుష్ చేస్తున్నాం. మీరు ఒకవేళ పైప్ లైన్ ఎలా క్రియేట్ చేశాడో తెలుసుకోవాలనుకుంటే సింపుల్ గా గిట్ హబ్ వర్క్ ఫ్లోస్ ఉంటాయి, దాంట్లోకి వెళ్ళి చూసుకోండి, మీకు తెలిసిపోతుంది పైప్ లైన్స్ ఎలా క్రియేట్ చేశారు అనేసి. ఏమేమి స్టెప్స్ ఇవే: జాబ్స్, జాబ్ యొక్క నేమ్, రన్, ఏ సర్వర్ తీసుకున్నాడు, స్టెప్స్, ఏమేమి స్టెప్స్ చేస్తున్నాడు, స్టెప్ 1 లో ఏం చేశాడు, స్టెప్ 2 లో ఏం చేశాడు, అట్లా. ఇక్కడ చూడండి కంపేర్ పుల్ రిక్వెస్ట్ ఉంది, ఇప్పుడే గిట్ హబ్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, క్రియేట్ పుల్ రిక్వెస్ట్. ఓకే, క్రియేట్ పుల్ రిక్వెస్ట్. మీకు క్లియర్ గా గమనిస్తుందండి, చెక్స్ రన్ అవుతున్నాయి చూసారా. ప్రీవియస్ గా మనకి ఇది ఉన్నిందా, ఈ స్టెప్ లేదు. ఇప్పుడు చూడండి, చెకింగ్ ఫర్ ద ఎబిలిటీ టు మెర్జ్ ఆటోమేటికల్ అని. రైట్, ఇక్కడ ఉంది చూసారా. నేను ఓపెన్ చేసి చూపిస్తాను. దాన్ని స్టెప్ సెటప్ ఇవి రన్ అయింది. ఒక లైనక్స్ సర్వర్ క్రియేట్ అయింది. రన్ ఎకో వరల్డ్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసింది, హెలో ఫ్రమ్, అవుట్పుట్ ఇది వచ్చింది మనకి. ఇది పోస్ట్ రన్ తర్వాత మనం ఏం చేయలేదు కాబట్టి ఓకే. రైట్, మధ్యలో చెక్స్ వచ్చిందా, ఇక్కడ చూడు స్టిక్ మార్క్ పడింది. నేను పుష్ చేసిన ప్రతిసారి ఇది రన్ అవుతుంది. ఓకే, అర్థం కాలా? ఓకే ఓకే, నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తాను, అప్పుడు అర్థమవుతుంది. యాక్చువల్ యూస్ కేసు రాస్తే, సో ఇవన్నీ కూడా దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్, లైక్ ఎలా రాస్తాము ఏంటి అనేది. ఓకే, ఇవి స్టెప్స్ ఇప్పుడు నేను చెప్పినవి. ఇక ఈ స్టెప్స్ చూడండి. ఇక్కడ వీడేం చేశాడు, యూజ్ పైథాన్ని ఇన్స్టాల్ చేసుకోమంటున్నాడు, వర్షన్ 3.11. కమాండ్ రన్ చేశాడు మళ్ళీ, పిప్ ఇన్స్టాల్ -requirement .txt కమాండ్ రన్ చేస్తున్నాడు. మళ్ళీ రన్ pytest -q. ఓకే, రైట్, ఇంకొంచెం వెళ్దాం. ఇది ఏం చెప్పాను, కంటిన్యూస్. ఓకే, డిప్లాయ్ చేసిన తర్వాత మీకు యాక్చువల్ చూపిస్తాను. రైట్, మన స్టెప్స్ రాసుకుందాం ఇప్పుడు. మనం ఈ డిప్లాయ్మెంట్ ప్రొసీజర్ మనం ఎలా చేసామో లోకల్లో అలా అలా చూపిస్తాను చూడండి. ఓకే, మెయిన్ బ్రాంచ్ కి మెర్జ్ చేసినప్పుడు. ఓకే, సో డిప్లాయ్ రాద్దాం, తర్వాత ఇంటిగ్రేషన్ చూద్దాం. ఫస్ట్ డిప్లాయ్ చెప్తాను. సో ఈ జాబ్ ఏంటి ఇప్పుడు మంది, డిప్లాయ్. ఓకే, డిప్లాయ్ రాస్తున్నాను. ఎక్కడ రన్ చేయాలనుకుంటున్నాను, ఉబంటు లేటెస్ట్ లో రన్ చేద్దాం అనుకుంటున్నాను. స్టెప్స్ చూద్దాం ఇప్పుడు. స్టెప్ 1, నేమ్, యూజర్, పైథాన్. సో 3.11 మన ప్రాజెక్ట్ ఇదేంది, 3.11 కదా మన ప్రాజెక్ట్ యూజ్ చేసుకుంటున్నాం. 3.1 అనేగా, అంటే మన ఈ ప్రాజెక్ట్ రన్ చేసుకోవడానికి. సో ఇక్కడ మనం ఈ స్టెప్స్ వరకు వెళ్దాం. ఇవి తీసేద్దాం. ఓకే, సో చెక్అవుట్ చేస్తుంది. ఇక్కడ చూడండి, పైథాన్, ఇది వచ్చేసి జస్ట్ నేమ్ అన్నమాట. ఏం చేస్తున్నాం, సెటప్ పైథాన్. అండ్ ఇక్కడ పైథాన్ సంబంధించిన ఇమేజ్ ఏదో ఒకటి ఉంటుంది కదా, అంటే ప్రీ డిఫైన్ అనమాట ఇవి, ఈ నేమ్స్ అన్ని కూడా.
కాకపోతే ఇక్కడ మనం మెన్షన్ చేసుకున్నాం. ఏ వర్షన్ కావాలి? 3.11 కావాలి నా ప్రాజెక్ట్ అనేసి. సో ఇప్పుడు చూడండి, నేను రన్ చేస్తాను. మనకి ఈ 3.11 అనేది ఇన్స్టాల్ అవుతుంది చూడండి. ఓకే, ప్రతిసారి యాక్షన్ కమిట్ నేను ఇక్కడ సెటప్ కాకుండా ఇన్స్టాల్ పైథాన్ 3.11 అని పెట్టుకుంటా, అంటే మీనింగ్ఫుల్ గా ఉంటుంది. ఓకే, దీన్ని మూవ్ చేద్దాం. పుష్. సో సేమ్ బ్రాంచ్ సేమ్ కామెంట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఫోర్స్ పుష్ యూజ్ చేయాలి, లేదంటే మీకు ఎర్రర్ త్రో చేస్తుంది. సెట్ డిఫాల్ట్ పెట్టద్దు. పుష్ అయింది. సో ఎమ్మటినే పుష్ అయిన ఎమ్మటినే చూడండి ఇక్కడ రన్ అవుతుంది. ఇక్కడ చూపిస్తాను ఎమ్మటిని, అంటే ఇది ఓపెన్ చేస్తే మీకు రన్ అవుతుంది చూడండి. రన్ అవుతుందా? సో ఇక్కడ ఏం జరిగింది? ఫస్ట్ లైనక్స్ సర్వర్ని ఇన్స్టాల్ చేసుకుంది. ఓకే, ఆ తర్వాత ఇన్స్టాల్ పైథాన్ 3.11 దీన్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుంది. ఇక్కడ ఇన్స్టాల్డ్ వర్షన్ సక్సెస్ఫుల్లీ సెటప్ పైథాన్ 3.11. ఓకేనా? సో మనకి లైనక్స్ సర్వర్ ఇన్స్టాల్ అవుతుంది, అట్ ద సేమ్ టైం 3.11 సెట్ చేసుకున్నాం. ఓకే, బాగానే ఉంది. నెక్స్ట్ మన ప్రాజెక్ట్ ఏం కావాలి? నేనేం చెప్పాను? SAMCLI ఇన్స్టాల్ చేసుకున్నాం కదా మనం లోకల్లో, అవునా? లెట్ మీ ఇన్స్టాల్ ద SAMCLI. స్టెప్ 2 కాపీ అవుతుంది. ఇప్పుడు ఇంకోటి, ఇవన్నీ స్టెప్స్. ఇప్పుడు ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత, ఓకే, ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ 3.11 ఇన్స్టాల్ చేసిన తర్వాత ఏం చేస్తున్నాము? AWS SAMCLIని ఇన్స్టాల్ చేయమంటుంది. సో AWS SAMCLI ఇన్స్టాల్ చేసుకోవడానికి వాడు యూజ్ చేసే ప్రీ డిఫైన్డ్ అనమాట, ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కమాండ్ అనమాట. ఓకే, సో ఇవి ఎక్కడ ఉంటాయంటే మనకి డాక్యుమెంటేషన్ అయినా చేయొచ్చు, లేదంటే గూగుల్లోనే చేసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు SAMCLI కావాలి, ఎలా యూజ్ చేసుకోవాలి గిట్హబ్ యాక్షన్ ఫ్లో అంటే వాడి లైన్ ఆఫ్ కమాండ్ ఇస్తాడు. ఒకవేళ మీకు వర్షన్స్ కూడా యాడ్ చేయాలంటే విత్ అని మెన్షన్ చేసి ఆ వర్షన్ నేమ్ ఇక్కడ యాడ్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది? ఇక్కడ లైనక్స్ సర్వర్ క్రియేట్ అయ్యి దాని లోపల పైథాన్ 3.11 ఇన్స్టాల్ అవుతుంది, అట్ ద సేమ్ టైమ్ SAMCLI కూడా ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, రైట్. ఇది మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు కదా, ఇది ఓకే కదా? ఈ స్టెప్స్ ఫాలో అవుతున్నారా? ఇప్పుడు SAMCLI ఇన్స్టాల్ అయిన తర్వాత ఏం చేయాలి మనం? ఐఆమ్ రోల్తో కనెక్ట్ అవ్వాలి కదా. ఈ SAMCLI ఇప్పుడు ఈ లైనక్స్ సర్వర్, ఇప్పుడు మనం ఎలా ఊహించుకోవాలంటే లైనక్స్ సర్వర్ లో SAMCLI ఇన్స్టాల్ అయింది. ఇప్పుడు ఆ లైనక్స్ సర్వర్ దేంతో కనెక్ట్ అవ్వాలి? AWS కన్సోల్ తో కనెక్ట్ అవ్వాలి. AWS కన్సోల్ తో కనెక్ట్ అవ్వాలి అంటే ఆ క్రెడెన్షియల్స్ తీసుకొచ్చి దీనికి ఇవ్వాలి కదా, అవునా కదా? రైట్. సో ఇక్కడ కాన్ఫిగర్ AWS క్రెడెన్షియల్స్. సో ఇక్కడ నేమ్ మనం పెట్టుకుంటున్న నేమ్స్ ఇవన్నీ కాన్ఫిగర్ AWS క్రెడెన్షియల్స్. ఓకే, గ్యాప్ ఏమైనా ఇస్తే పనిచేస్తుంది. ఓకే, గ్యాప్ ఇద్దాం. AWS క్రెడెన్షియల్స్. సో క్రెడెన్షియల్స్ ని కాన్ఫిగర్ చేసుకోమంటున్నాడు విత్ యాక్సెస్ కీ ఐడి, యాక్సెస్ సీక్రెట్ కీ ఐడి, AWS రీజన్. అయితే మరి ఇక్కడ చూడండి, సీక్రెట్స్ డాట్ AWS యాక్సెస్ కి, సీక్రెట్స్ డాట్ AWS. సో ఇవి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. ఇవి AWS గిట్ లో ఎలా సెట్ చేసుకోవాలి అంటే ఇక్కడ డైనమిక్ గా ఇచ్చాడు. మీరు స్టాటిక్ గా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, బట్ స్టాటిక్ గా అనేది ఇట్స్ నాట్ ఏ వ్యాలిడ్, రైట్? సో దాన్ని డైనమిక్ చేసుకోవాలి, అంటే ఇవి సెన్సిటివ్ డేటా కాబట్టి. సో దాన్ని ఎలా చేశారు అంటే వీళ్ళు, మన గిట్ లోకి వచ్చేసి ఇక్కడ మీకు సెట్టింగ్స్ ఉంటాయి, అంటే ఈ ప్రాజెక్ట్ సంబంధించిన సెట్టింగ్స్ ఓపెన్ చేసి, ఓకే, అండ్ ఇక్కడ సీక్రెట్స్ అండ్ వేరియబుల్స్ ఉన్నాయి కదా, దీంట్లోకి వెళ్ళండి. ఇక్కడ యాక్షన్స్ అని ఉంటాయి, ఈ యాక్షన్ లోకి వెళ్తే మీకు ఈ ప్రాజెక్ట్ సంబంధించిన ఇక్కడ న్యూ రిపాజిటరీ ఉంది కదా. సో ఇక్కడ నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను, జస్ట్ చూపిస్తాను చూడండి. ఓకే, లెట్ మీ అప్డేట్. ఒకవేళ న్యూ క్రియేట్ చేయాలంటే న్యూ రిపాజిటరీ తీసుకుంటాం. ఇక్కడ కీ నేమ్ ఇస్తాము, దాని వాల్యూ. ఓకే, ఇక్కడ మెన్షన్ చేస్తే ఆ సీక్రెట్స్ ని, ఇది సీక్రెట్స్
డాట్ ఏడబ్ల్యూఎస్ కీ ఐడి అంటే ఈ సీక్రెట్స్ లో ఉన్న ఏదైతే మనం కీ ఇచ్చామో ఆ కీకి సంబంధించిన వాల్యూని పిక్ చేసుకుంటుంది ఆటోమేటిక్ గా బ్యాక్గ్రౌండ్ లో. క్లియరే కదా ఈ స్టెప్? సో ఇక్కడ మనం ఏం చేస్తాం, ఏడబ్ల్యూఎస్ శామ్సిఎల్ అని ఇన్స్టాల్ చేసుకున్నాము, మన ఏడబ్ల్యూఎస్ ని దీంతో ఇంటిగ్రేట్ చేసినాం. అదే కదా మనం లోకల్లో కూడా చేసింది పైచామ్లో. ఇట్లా గుర్తుందా? లోకల్లో ఏడబ్ల్యూఎస్ టూల్ కిట్ తీసుకున్నాము, అంటే లైక్ ఏడబ్ల్యూఎస్ శామ్సిఎల్ ఇన్స్టాల్ చేసుకుని కాకపోతే ఒక ప్లగ్ఇన్ వాడాము. దీన్ని క్లిక్ చేసుకుని యాడ్ న్యూ కనెక్షన్ లోకి వెళ్ళి ఎడిట్ క్రెడెన్షియల్స్ లోకి వెళ్ళి ఇది సెట్ చేసుకున్నాం. ఇక్కడ రీజన్ లేదు, అక్కడ రీజన్ పెట్టుకున్నాం, అంటే ఎక్స్ట్రా వేరియబుల్, అంతే కదా? ఇక్కడ కూడా అదే చేసినాం. క్లియరా? ఏమైనా డౌట్ ఉందా ఈ స్టెప్స్? క్లియర్. పైథాన్ ఇన్స్టాల్ చేసుకున్నాం, క్రెడెన్షియల్ శామ్సిఎల్ అని ఇన్స్టాల్ చేసుకున్నాం, క్రెడెన్షియల్స్ ని సెట్ చేసాం. రైట్. ఇప్పుడు మనకి అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఏం కావాలా? ఇక్కడ నుంచి ఆల్రెడీ ఉంది కదా, ఇంకా ఏం చేయాలి మనం? శామ్ బిల్డ్, శామ్ డిప్లాయ్, అంతే కదా కావాల్సింది. నా దగ్గర లైనక్స్ సర్వర్ ఉంది, లైనక్స్ లో పైథాన్ వర్షన్ ఉంది, పైథాన్ దాంతో పాటు ఏడబ్ల్యూఎస్ శామ్సిఎల్ అని ఇన్స్టాల్ చేసుకున్నాను. నేను ఏడబ్ల్యూఎస్ కన్సోల్ తో ఇంటిగ్రేట్ అయిపోయాను. ఇంక నేను జస్ట్ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేస్తే సరిపోద్ది కదా, సార్ మరి అంతే కదా? ఇవి అంటే S3 బకెట్ క్రియేట్ చేయడం, ల్యాండా ఇవన్నీ ఎట్లా జరుగుతుంది సార్? S3 బకెట్, లాంబ్డా, ల్యాండా ఇవన్నీ అవును క్రియేట్ చేసుకుంటే ఇక్కడ రాసుకోవడం. S3 బకెట్ క్రియేట్ చేసుకోవాలంటే మన ప్రాజెక్ట్ లో S3 బకెట్ క్రియేట్ చేసాం మనం? లేదు సార్, లేదు. లేదు, లాంబ్డా క్రియేట్ చేసాం, ఆ, అవునా? ఆ. సో శామ్ బిల్డ్, శామ్ డిప్లాయ్ అన్నాం. శామ్ డిప్లాయ్ కొట్టినప్పుడు యాక్చువల్ గా ఏది మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తుంది? చెప్పండి, ఏది మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ బిల్డ్ సార్, చేస్తుంది? శామ్ బిల్డ్ క్రియేట్ చేస్తుంది. ఓకే, మనము S3 బకెట్లు, లాంబ్డా ఇవన్నీ ఏది క్రియేట్ చేస్తుంది మన దాంట్లో? ఇన్ఫ్రాస్ట్రక్చర్. మన ప్రాజెక్ట్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసే ఫైల్ ఏంటి? యామిల్ ఫైల్ సార్, యామిల్ ఫైల్. ఏ YAML ఫైల్? టెంప్లెట్ YAML ఫైల్ లో స్టాక్ ఆ, నేమ్ అనేది ఉంటుంది. ఇక్కడ మెన్షన్ చేసుకున్నాం కదా ఇవన్నీ ఏమేం కావాలి అని. ఓకే. S3 బకెట్లు కానీ, లేదంటే లాంబ్డాలు కానీ, లేదంటే ఏపీఐ గేట్వేలు కానీ, అవన్నీ ఇక్కడ మన దగ్గర ఆల్రెడీ మెన్షన్ చేసుకున్నాం కదా ప్రాజెక్ట్ లో. దీంట్లో ఇప్పుడు శామ్ బిల్డ్, శామ్ డిప్లాయ్ కొడితే దీంట్లో ఉన్న సర్వీసెస్ కదా అది క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు నువ్వు Yes, దీంట్లో sir. S3 బకెట్ క్రియేట్ చేసుకున్నావు, అది క్రియేట్ చేస్తుందా, క్రియేట్ చేయదా? ఓకే చేస్తాడు సార్, కదా. ఓకే, అర్థం అర్థం. రైట్. నా ఇలా ఉంది. ఓకే, కనెక్ట్ అయినాము. జస్ట్ మనం ఆ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేస్తే సరిపోతుంది, అంతే కదా? శామ్ బిల్డ్, శామ్ రన్, సో కమాండ్స్ చూద్దాం. ఓకే, టెంప్లెట్ ని వ్యాలిడేట్ చేస్తున్నాడు, అంటే ప్రాపర్ గా ఉందా లేదా అనేసి. ఓకే, లెట్ మీ యాడ్ దిస్ టెంప్లెట్. సో ఇది జస్ట్ ఒక నేమ్. ఓకే, ఇది రన్ అంటే కమాండ్. కమాండ్ ని ఎగ్జిక్యూట్ రన్, ఎక్కడైనా మీకు రన్ కనిపించింది అనుకోండి, ఓకే, సో ఇట్స్ మీనింగ్ ద కమాండ్. సో డాక్యుమెంట్ కూడా పంపిస్తాను మీకు, గిట్ హబ్ సంబంధించిన. రన్, యా, రన్ ఉంటే రన్ షెల్ కమాండ్స్ బేస్డ్ ఆన్ ద లైనక్స్ రన్నర్స్. ఓకేనా? సో స్టెప్స్ ఈజ్ నథింగ్ బట్ ఆర్డర్. రన్స్ ఆన్ అంటే సర్వర్. ఓకే, ఈ లిస్ట్ పంపిస్తాను మీకు, ఒకసారి చూసుకోండి, అంటే లైక్ మీరు క్రియేట్ చేసేటప్పుడు పైప్ లైన్స్ ని. ఓకే, కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఏమి కమాండ్? శామ్ వ్యాలిడేట్ టెంప్లెట్ YAML ఫైల్ ని వ్యాలిడేట్ చేయమంటున్నాం. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇది ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్ట్ లోపల ఉన్న టెంప్లెట్ YAML ఫైల్, ఇది బేస్ డైరెక్టరీ అవుతుంది. తర్వాత ఇద్దరిని ఇక్కడ చూడండి, బిల్డ్. బిల్డ్ నేమ్ ఉంటే జస్ట్ నేమ్ మీరు పెట్టుకుంటున్న పేరు అంతే. యాక్చువల్ గా కింద ఉండేది బిల్డ్. ఏం చేస్తున్నాం? శామ్ బిల్డ్. ఏ టెంప్లెట్ డాట్ YAML ఫైల్ యూస్ చేసుకొని మనం ఒక బిల్డ్ ఫోల్డర్ ని క్రియేట్ చేస్తున్నాం. నెక్స్ట్ డిప్లాయ్.
ఓకే, శామ్ డిప్లాయ్లో జస్ట్ మనం యాక్చువల్గా ప్రీవియస్గా యూజ్ చేసింది ఏంటంటే కమాండ్ శామ్ డిప్లాయ్ వరకే యూజ్ చేసాం. ఇవి ఎక్స్ట్రా పారామీటర్స్ అంతే, ఏం లేదు. ఇక్కడ స్టాక్ నేమ్ ఇచ్చాడు, ఇక్కడ వీడు ఏ స్టాక్ నేమ్ తీసుకుంటున్నాం అనేసి. ఇక్కడ నో కాన్ఫిగరేషన్, నో ఫెయిల్, ఇవన్నీ ఆప్షనల్. మీరు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. ఇవన్నీ కూడా. అండ్ ఇక్కడ ఉంది చూసారా సీక్రెట్స్, ఏ రీజన్ లో. సో మనకి మెయిన్ కావాల్సింది ఏంటంటే స్టాక్ నేమ్ అండ్ ఏ రీజన్ లో డిప్లాయ్ చేస్తుంది. ఈ ఫ్లో అర్థమైందిగా. సో ఫస్ట్ ఏం చేసాం, లినక్స్ సర్వర్ని క్రియేట్ చేసుకున్నాం. దాని లోపల పైథాన్ 3.11ని ఇన్స్టాల్ చేసుకున్నాం. దాని లోపల AWS SAM CLIని ఇన్స్టాల్ చేసాం. ఆ తర్వాత AWS SAM CLI అండ్ AWS కన్సోల్తో ఇంటిగ్రేట్ చేసుకునే క్రెడెన్షియల్స్ తెచ్చుకున్నాం. తర్వాత టెంప్లెట్ YAML ఫైల్ని వ్యాలిడేట్ చేసుకున్నాం. ఆ తర్వాత బిల్డ్ ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాం. ఆ తర్వాత డిప్లాయ్ క్రియేట్ చేసాం. ఓకే, AWS API UM ప్రొడక్ట్ అనేది కదా, నేను దీన్ని మంది AWS, ఓకే, AWS బ్యాచ్ 89 అని పెట్టుకుంటున్నా. ఓకే, సో సేమ్ ఇక్కడ. ఓకే, క్లియరా? సో సింపుల్, అంతే, అయిపోయింది. ఎప్పుడైతే నేను పుష్ కొడతానో ఈ స్టెప్స్ అన్ని కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి. ఈ స్టెప్స్ అన్ని ఎగ్జిక్యూట్ అయితే ఇదేంది, ఇది డిప్లాయ్ సంబంధించిన ప్రొసీజర్. చూద్దామా? ఓకే, సో ఎగ్జిక్యూట్ చేసే ముందు మీకు కన్ఫర్మేషన్ కోసం ఏంటది, P34C డబుల్. ఓకే, రైట్. స్టాక్ లోకి వెళ్తాను. స్టాక్ కదా క్రియేట్ అయ్యేది, క్లౌడ్ ఫార్మేషన్ లో ఉంటుంది. బిల్ ఒకసారి చెక్ చేద్దాం, ఏమైనా బిల్ పడిందా. ఓకే, పర్లేదు, $11. ఓకే, ప్రస్తుతానికి మన యొక్క స్టాక్ నేమ్ ఏముంది ఇక్కడ, సారీ, ఇది స్టాక్ నేమ్ AWS బ్యాచ్ 89. ఓకే, లెట్ మీ చెక్. AWS బ్యాచ్ 89 ఉంది ఇక్కడ. ఇది మన ప్రీవియస్ మనం లైక్ డిప్లాయ్ చేసుకున్నాం కదా మాన్యువల్ గా, అది ఇక్కడ క్రియేట్ అయ్యింది. ఓకే, సో ఇప్పుడు చూడండి, సింపుల్ ఆన్ పుష్ కొడుతున్నాను. ఓకే, ఫస్ట్ కమిట్ చేద్దాం చేంజెస్ ని, అమెండ్. యాక్చువల్గా ఇదంతా మీ వర్క్ కాదు, ఇది డెవాప్స్ రిలేటెడ్ వాళ్ళ వర్క్. బట్ జస్ట్ ఫర్ నాలెడ్జ్ పర్పస్ కోసం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అంటే వాళ్ళు ఎట్లా చేస్తున్నారు అనేది. సో వాళ్ళకి ఏమైనా ఇష్యూ వస్తే మీరు కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని ఈ ఫైల్ని, వాళ్ళు మీరు డెవలప్ చేసేటప్పుడు ఎలా టెస్ట్ చేశారో అది ఏమైనా ఇక్కడ మిస్ అయితే సో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో యూ యూజ్డ్ ఎవ్రీథింగ్ బట్ దిస్, లైక్ ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కానీ లేదంటే ఒక కమాండ్ ఇది మిస్ చేసావని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట, ఈజీగా ఉంటుంది. ఓకే, పుష్ అయింది. పుష్ అయితే ఆటోమేటిక్ రన్ అయిపోతూ ఉంటుంది అది. యాక్షన్ రన్నింగ్ లో చూసారా డాట్, ఇదండి, ఇది ఓపెన్ చేద్దాం. యా, చూసారా మొత్తం ప్రొసీజర్ మొత్తం జరిగింది, ఇన్స్టాలేషన్ జరుగుతుంది, డిప్లాయ్ రన్ అవుతా ఉంది, వ్యాలిడేట్ చేసుకుంది టెంప్లెట్, సామ్ బిల్డ్ కమాండ్ ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, ఇది ఎగ్జిక్యూట్ అయిపోయింది, డిప్లాయ్ అవుతుంది ఇప్పుడు. ఓకే, చూసారా మనం లోకల్లో రన్ చేసినప్పుడు వచ్చింది, చూసారా, గుర్తుందా ఈ స్టైల్. ఓకే, గుర్తుందా ఇది, మనం లోకల్లో రన్ చేస్తాం కదా, అవును సేమ్ బ్రో, ఇట్లాగ బిల్డ్ వచ్చింది. డిప్లాయ్ చేసినప్పుడు డిప్లాయ్ చేసేటప్పుడు.
ఓకే, అయిపోయింది. ఒకసారి చెక్ చేద్దాం. స్టాక్స్ లో వచ్చిందా దాన్ని? ఏడబ్ల్యూఎస్ బ్యాచ్ 89. ఓకే, ఒకసారి రిఫ్రెష్ కొడతాను. దాన్ని ఏడబ్ల్యూఎస్ బ్యాచ్ 89 ఓపెన్ చేస్తే మన రీసోర్స్ క్రియేట్ అయినాయా మొత్తం? సో ఇప్పుడు ఎలా ఎలా చేసినాం ఇది మొత్తం? ప్రతిసారి ఇంక మనము అవన్నీ ఇన్స్టాల్ చేసుకోకుండా ఒక స్టెప్ తో అయిపోయింది. యాక్చువల్గా వీళ్ళు ఏం చేస్తారా అంటే ఆన్ పుష్ కాకుండా ఆన్ మెర్జ్, అంటే బ్రాంచ్ ని మెర్జ్ చేస్తాం కదా. ఓకే, లెట్ మీ షో యూ ద మెయిన్ బ్రాంచ్. సో నాకు మెయిన్ బ్రాంచ్ కి మెర్జ్ చేసినప్పుడు డిప్లాయ్మెంట్ అంటే ఇది ప్రెస్ ఆర్ పుష్ చేసినప్పుడు యాక్చువల్ అట్లా ఉండకూడదు కదా. మనకి ఎప్పుడు రావాలి? మనం ఎప్పుడైతే మెర్జ్ చేస్తామో మెయిన్ బ్రాంచ్ లోకి, అప్పుడు అది ఏం అవుతుంది? లేటెస్ట్ కోడ్ అవుతుంది. సో ఆ లేటెస్ట్ కోడ్ ఏమవ్వాలి? యాక్చువల్ గా క్లౌడ్ లో డిప్లాయ్ అయిపోవాలి. ఓకే, సో ఇవన్నీ వదిలేద్దాం. మనకు కావాల్సింది ఇది. రన్ ఓన్లీ వెన్ పుషింగ్ ఆర్ మెర్జింగ్ టు మెయిన్ బ్రాంచ్. ఓకే, ఇది తీసుకోండి ఈ కమాండ్, అంటే ఆన్ డిమాండ్ అంతే ఇది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇది మారుస్తాను. ఓకే, నా ఇక్కడికి వెళ్తాను. ఓకే, ఈ స్టాక్ డిలీట్ చేస్తాను. చూడండి, స్టాక్ డిలీట్ చేద్దాం. సో ఇప్పుడు ఏంలో బేసికల్ గా ఏంటంటే మనం మాన్యువల్ గా చేసే వర్క్ ని ఇక్కడ స్టెప్స్ లాగా రాసుకోండి, ఒక స్క్రిప్ట్ డెవలప్ చేసుకుంటారు. ఆ స్క్రిప్ట్ ని మల్టిపుల్ టైమ్స్ రన్ చేసుకుంటూ ఉంటారు అంతే. సో సేమ్ ఇదే ప్రొసీజర్ జెన్కిన్స్ లో కూడా ఉంటుంది. అగైన్ జెన్కిన్స్ లో కూడా ఇప్పుడు గిట్ యాక్షన్ ఫ్లో యూస్ చేస్తున్నాం కాబట్టి గిట్ వాడికి సంబంధించిన సింటాక్స్ ఇలా ఉంటుంది. అలా కాదు, నేను జెన్కిన్స్ లో వాడాలి అనుకుంటే జెన్కిన్స్ కి సంబంధించిన సింటాక్స్ ఉంటుంది. అదే గిట్ కి దీంట్లో రన్ చేస్తున్నాము దాంట్లో రన్ చేస్తున్నాం కదా అని డౌట్ వచ్చినప్పుడు జెన్కిన్స్ అనే దాంట్లో ఏంటంటే మనకి ఫుల్ కంట్రోల్ ఉంటుంది, ఎవ్రీథింగ్. దీంట్లో అట్లా కంట్రోల్ ఏమి ఉండదు. దీంట్లో ఏంటంటే ఎప్పుడైతే మనం పుష్ చేస్తామో ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అక్కడ మనము ఎగ్జిక్యూషన్ కానీ సంథింగ్ లైక్ ఆ ఫ్లో అంతా కూడా కంట్రోల్ ఉంటుంది. సింపుల్, మన చేతిలో ఉంటుంది. ఇక్కడ మన చేతిలో ఉండదు అంతే. ఓకే, డిలీట్ చేసేస్తున్నాను. ఓకే, డిలీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఏమి ఇచ్చాను? బ్రాంచెస్ మెయిన్ బ్రాంచ్ లోకి కోడ్ మెర్జ్ అయితేనే మనకి చేంజ్ అవుతుంది, లేదంటే చేంజ్ అవ్వదు. ఓకే, చూద్దాం. పుష్ చేస్తే అవ్వదు. ఇప్పుడు చూడండి, ఇంకా పుష్ చేస్తాను కోడ్. గిట్కి వెళ్దాం. మధ్యలో ఇవి చెక్స్ పెడతారు మీకు, అవి అన్ని చెక్స్ అయితేనే. ఓకే, గిట్ హబ్ యాక్షన్. ఓకే, సో రన్ అవ్వాలి. వచ్చేసారా? పుష్ చేసాం కదా, రన్ అయిందా? ఇక్కడ కావాలి, కావాలంటే ఇక్కడికి వెళ్ళి చెక్ చేసుకుందాం కన్సోల్లో. వచ్చిందా అది ఏమైనా? చాలా. సో ఎప్పుడైతే మీకు అప్రూవల్ అయ్యి ఓకే మీ కోడ్ బాగుంది, మీ అంతా అప్రూవల్ ఉంది అన్నప్పుడు, అప్పుడు మనం మెర్జ్ కొట్టామనుకోండి. మెర్జ్ కొట్టినప్పుడు ఏమవుతుంది? మెయిన్ బ్రాంచ్ లోకి వెళ్తుంది కదా. సో మెయిన్ బ్రాంచ్ లో ఉన్న కోడ్ లేటెస్ట్ కోడ్ కాబట్టి ఆ కోడ్ అనేది అప్డేట్ అవుతుంది. సో ఇక్కడ మాస్టర్ అని పెట్టుకున్నాం మనం. ఓకే, సో మెయిన్ మాస్టర్ టు మెయిన్ బ్రాంచ్. ఒకసారి చూద్దాం. ఐ థింక్ మాస్టర్ ఉండాలనుకుంటాను. మాస్టర్, మాస్ బ్రాంచ్ మాస్టర్, నాట్ మెయిన్ బ్రాంచెస్ మాస్టర్. అంటే ఆ బ్రాంచ్ నేమ్ ఉండాలి అక్కడ, ఆ బ్రాంచ్ అప్డేట్ అయినప్పుడు మాత్రం. పుష్, కోడ్స్ పుష్.
ఓకే, వెళ్ళింది. ఓకే, సో బ్రాంచ్ అయితే ఉంది మనకి. ఓకే, పుల్ రిక్వెస్ట్ గిట్ హబ్ యాక్షన్స్. ఓకే, మనకి అది గిట్ హబ్ యాక్షన్ ఫ్లో అయితే ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇప్పుడు నేను మెర్జ్ కొట్టాను అనుకోండి. ఓకే, మళ్ళీ ఇది ఒకసారి రీఫ్రెష్ చేసి చూపిస్తాను మీకు కన్ఫర్మేషన్ కోసం. స్టాక్స్ మొత్తం 7 ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే మీకు అప్రూవల్ వచ్చి ఇక్కడ చెక్స్ ఉంటాయి అనమాట, ఈ చెక్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత మీకు అప్రూవల్ వస్తుంది. అప్రూవల్ వచ్చిన తర్వాత మనం మెర్జ్ కొట్టామంటే కన్ఫర్మ్ మెర్జ్. మెర్జ్ అయిపోయింది. యాక్షన్స్ లోకి వెళ్తే రన్ అవుతుంది ఒకటి, మాస్టర్ బ్రాంచ్ రన్ అవుతుంది ఇప్పుడు. నేను ఓపెన్ చేసి చూడొచ్చు. ఓకే, ఉందండి. ఎప్పుడు మనం మన కోడ్ అప్రూవ్ అయిన తర్వాత మర్జ్ చేసాం, మర్జ్ చేసినప్పుడు సో ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ ఏదైతే ఉందో ఆ కోడ్ వెళ్ళిపోతుంది డైరెక్ట్ క్లౌడ్కి. సో దీనివల్ల ఏంది బెనిఫిట్ అంటే ప్రతిసారి మీరు డిప్లాయ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కోడ్ చేంజ్ చేసుకొని మీకు అప్రూవల్ రాగానే ఏమవుతుంది, ఇమ్మీడియట్ గా లేటెస్ట్ కోడ్ అనేది క్లౌడ్లోకి వెళ్ళిపోతుంటుంది. సో దీన్ని ఏమని పిలుచుకోవచ్చు చెప్పండి, ఈ పదాన్ని ఏమని పిలుచుకోవచ్చు మనం? మీరు కోడ్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. నో కాదు, ఈ పదాన్ని కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ కదా, డిప్లాయ్ కదా అవుతుంది, ఓకే. డైరెక్ట్ గా డిప్లాయ్ అవుతుంది. మరి కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ ఎక్కడ వస్తుంది? బిఫోర్ డిప్లాయ్మెంట్ టెస్ట్ కేసులు, ప్రాజెక్ట్ సంబంధించిన మాడ్యూల్స్ అవన్నీ చెక్ చేయాలిగా డిప్లాయ్ చేసే ముందు. అది మనకి కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ కిందకి వస్తుంది. సో అది ఎట్లా ఉంటుందంటే స్టేజెస్, ఒక్క నిమిషం ఎక్స్ప్లెయిన్ చూపిస్తాను. ఐదు నిమిషం. రైట్, డిప్లాయ్ మనం చూసాము, ఇంటిగ్రేషన్ చూపిస్తాను లేదా ఇక్కడ. ఓకే, ఇది చూడండి, ఇక్కడ మీకు ఏమైనా టెస్ట్ కేసులు రన్ చేయాలనుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రాజెక్ట్ సంబంధించిన టెస్ట్ కేసులు ఉన్నాయి అనుకోండి. ఆ టెస్ట్ కేసులు అన్ని ఎక్కడికి వస్తాయి అంటే ఇంటిగ్రేషన్లోకి వస్తాయి. మీకు డిప్లాయ్మెంట్ ఎప్పుడు వెళ్తుంది అంటే మీ స్ట్రక్చర్ అంతా ప్రాపర్ గా ఉంది అంటే కదా. డిప్లాయ్మెంట్ అంటే ఫైనల్ స్టేజ్. సో ఫైనల్ స్టేజ్కి వెళ్ళే ముందు నీ టెస్ట్ కేసులు బాగా రాసావా లేదా, కోడ్ సరిగ్గా ఇంటిగ్రేట్ అయిందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాతే కదా మనం డిప్లాయ్ చేస్తాం కోడ్ని. ఇవన్నీ చెక్ చేసుకోకుండా డిప్లాయ్ చేసాం ఏమవుతుంది, ఎర్రర్ త్రో చేస్తుంది. ఓకే, రైట్, ఇది ఫ్లో. మీకు సేమ్ ఇప్పుడు డిప్లాయ్కి ఎలా ఉందో లైక్ ఇంటిగ్రేషన్ కూడా అలాగే ఉంటుంది ఇక్కడ మనం. సో ఓవరాల్ గా చెప్పుకోవాలనుకుంటే మనకి స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. సిఐలో వచ్చేసి మనము టెస్ట్ కేసులు ఇవన్నీ రన్ చేస్తాము. సిడిలో వచ్చేసి ఇదంతా కంప్లీట్ అయ్యింది అనుకుంటే అది తీసుకెళ్లి కోడ్ తీసుకెళ్లి డిప్లాయ్ చేస్తాం అంతే, సింపుల్ గా. సో ఇట్లా ఉంటుంది మనకి సిఐలో బిల్డ్, టెస్ట్, ఆర్టిఫాక్టర్స్, నోటిఫికేషన్స్ ఇవన్నీ ఇవన్నీ రాసుకుంటాం. అది అయిపోయిన తర్వాత డిప్లాయ్మెంట్ ఏముండదు, డైరెక్ట్ గా ఎక్కడ కావాలంటే అక్కడ కోడ్ తీసుకెళ్లి ఆ కోడ్ ని డిప్లాయ్ చేసుకోవడమే. కానీ డిప్లాయ్ చేసే ముందు వాలిడేషన్ చేయాలి కదా మనం, ప్రాపర్ గా ఉందా లేదా అనేసి. ఆ దానికి టెస్ట్ కేసులు రన్ చేస్తారు, లైక్ సిఐ పైప్ లైన్ రన్ చేస్తారు. హార్డ్ గా ఉందా, ఈజీగా ఉందా, ఏం లేదు. మీరు ఏదైతే చేశారో మాన్యువల్ గా అవన్నీ కూడా ఒక స్టెప్స్ రాసుకోండి. రాసుకొని జస్ట్ చాట్ జీపీటీని అడగండి, మీకు ఆ స్టెప్స్ ఇచ్చేస్తుంది మాన్యువల్ అంటే త్రూ గిట్ హబ్ లో ఎలా చేయాలి అనేసి. ఆ స్టెప్స్ ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకోండి అంతే. ఇక్కడ మనం ఏం చేస్తున్నామా సేమ్ ఇదే మాన్యువల్ గా చేయాలి. మాన్యువల్ గా చేసే బదులు మనం కోడ్ ద్వారా చేసి. క్లియరా, ఏమైనా డౌట్ ఉందా గిట్ హబ్ యాక్షన్ ఫ్లోకి? హలో, హలో, ఉందా హలో. ఎవరికైనా డౌట్ ఏమైనా ఉందా? లేదు బ్రో, వాళ్ళు ప్రాక్టీస్ చేస్తాము తర్వాత. నేను నేను ఒక టాస్క్ ఇస్తాను మీకు. ఓకే. ఇది మనది ఏంది, బ్యాక్ ఎండ్ డిప్లాయ్ చేసినాం మనం, రైట్? ఓకే. అవును కదా. ఫ్రంట్ ఎండ్ డిప్లాయ్ చేయండి. ఫ్రంట్ ఎండ్కి ఏమేమి కావాలి చెప్పండి, ఉమ్, రాసుకోండి. ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ మీరు ఎలా చేశారు అలా రాసుకోండి స్టెప్స్.
ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ లో మనం ఏం చేసినాం, ఫ్రంట్ ఎండ్ కావాలంటే మనకి ఈ ఫ్రంట్ ఎండ్ కావాలంటే ముందు నోడ్ కావాలి. రైట్ రైట్ ఓకే. నోడ్ npm, తర్వాత వచ్చేసి ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత npm ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత npm స్టార్ట్ అనే కమాండ్ రన్ చేస్తే సర్వర్ దాన్ని బట్టి అప్లికేషన్ రన్ అవుతుంది. అపాచీ సర్వర్ నేను మనం చేసింది అపాచీ సర్వర్. గివ్ మీ గిట్ యాక్షన్ ఫ్లో అని కొట్టాలి, గుర్తుపెట్టుకుని యాక్షన్ ఫ్లో స్టెప్స్ చూద్దాం ఏమి ఇచ్చేద్దు. రియాక్ట్ చేసే అప్లికేషన్ డిప్లాయ్ చేసుకోవడానికి స్టెప్స్ ఏమి ఇచ్చేద్దు. మనం చేసిన స్టెప్స్ ని రాసుకుంటే, అంటే మాన్యువల్గా చేసే స్టెప్స్ ని మనకి ఐడియా ఉంది కాబట్టి రాసుకున్నాం అనుకోండి, అది దానికి ఇస్తే అది క్లారిటీగా ఇచ్చేస్తుంది. అప్పుడు మీకు అర్థమవుతుంది ఎలా డిప్లాయ్ చేయాలని. సో అని యువర్ గిట్ హబ్ రిపాజిటరీలో సీక్రెట్స్ పెట్టుకోమంటుంది. ఇవి హోస్ట్, యూజర్, పోర్ట్, అవి SSH పెట్టుకున్నాం చూసారా మనం ఉబంటు సర్వర్ని. ఓకే, వర్క్ ఫ్లో చూస్తే ఉబంటు ఒకటి క్రియేట్ చేసింది. యా, యూజ్ నోడ్ జేఎస్ ని ఇన్స్టాల్ చేసుకుంటుంది. ఇది ఏంటంటే బిల్డ్ అండ్ డిప్లాయ్ అది బిల్డ్, ఇది టెస్ట్ చేసుకుంటుంది. ఇది ఇన్స్టాల్ npm ci npm రన్ బిల్డ్. ఇక్కడ దాకా టెస్ట్ చేసుకుంది. ఇక్కడ ఆర్కైవ్ చేసుకుంటుంది కోడ్ మొత్తాన్ని, తీసుకెళ్ళి యాడ్ సర్వర్ టు నోన్ హోస్ట్. ఏదైతే మనం ఒక సర్వర్ EC2 మిషన్ క్రియేట్ చేసుకున్నాం కదా, ఆ EC2 మిషన్ తో కమ్యూనికేట్ అవుతుంది. కమ్యూనికేట్ అయ్యి అప్లోడ్ బిల్డ్ టు సర్వర్. ఓకే, ఆ సర్వర్లోకి ఈ కోడ్ అంతా కూడా డిప్లాయ్ చేస్తుంది. డిప్లాయ్ అండ్ సర్వర్ డిప్లాయ్ చేసిన తర్వాత ఇక్కడ చూసారా మనం రాసింది చూసావా, గుర్తుందా మీకు? ఎండ్ ఆఫ్ ద ఫైల్ ఒకటి రాసింది, ఎండ్ ఆఫ్ ద ఫైల్ ఇచ్చింది. సుడో సర్వర్ రీలోడ్ కొట్టేసింది. రీలోడ్ కొడితే ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోద్ది. అంతే. సో మాన్యువల్ ఇప్పుడు జస్ట్ రాసుకుని స్టెప్స్ మీరు ఎలా డిప్లాయ్ చేశారో ఆ స్టెప్స్ దీన్ని అడగండి, ఇచ్చేస్తుంది. ఈజీ ఉందా హార్డ్ ఉందా ఇది గిట్హబ్ యాక్షన్ ఫ్లో? ఓకే, ఈ డాక్యుమెంట్ ఇస్తాను వీటి గురించి ఏమేమి ఎలా చేస్తుంది అని. చిన్న డాక్యుమెంట్ అంతే, మీరు ఎక్కువ ఆ కీవర్డ్స్ నేర్చుకుంటే సరిపోతుంది. లైక్ నేమ్ అంటే ఏంటి, ఆన్ అంటే ఏంది, జాబ్స్ అంటే ఏంది, రన్స్ ఆన్ అంటే ఏంది, స్టెప్స్ అంటే ఏంది, వీటి గురించి ఇవే జస్ట్ మొత్తం ఏంటంటే తిప్పి కొడితే ఒక 10 ఉన్నాయి అంతే. ఈ 10 కానీ మీకు క్లారిటీ వస్తే యూ కెన్ బిల్డ్ ద పైప్ లైన్. డిప్లాయ్ బిల్డ్ చేసుకోవచ్చు, ఇంటిగ్రేషన్ బిల్డ్ చేసుకోవచ్చు, పదాలు మార్పు అంతే. సో ఇంటిగ్రేషన్ అంటే జస్ట్ మనం టెస్ట్ కేసులు రన్ చేసుకునే దాన్ని ఇంటిగ్రేషన్ అంటాము. డిప్లాయ్మెంట్ అంటే ఆఫ్టర్ ఇంటిగ్రేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత డిప్లాయ్ చేసేదాన్ని డిప్లాయ్మెంట్ అంటాం. కానీ కోడ్ అంతా ఇదే, సేమ్ కోడే. ఇట్లా స్టెప్స్ అన్ని ఇట్లా ఉంటుంది. మళ్ళీ ఇంకోటి రాసుకుంటాం, ఇంకో జాబ్ ఇట్లా క్రియేట్ చేసుకుంటాం. ఒక జాబ్ క్రియేట్ చేసుకొని ఇంటిగ్రేషన్ అని ఒకటి పెట్టుకుంటాం. ఇంటిగ్రేషన్ అని పెట్టుకొని దాని లోపల అగైన్ దేని మీద రన్ అవ్వాలి, రన్స్ ఆన్ ఏ సర్వర్ మీద రన్ అవ్వాలి ఆ సర్వర్ నేమ్ తీసుకుంటాము. ఆ తర్వాత స్టెప్స్, ఏ స్టెప్స్ నువ్వు ఫాలో అవ్వాలి, అంటే నువ్వు ఇంటిగ్రేషన్ స్టెప్స్ సంబంధించి ఏమేమి ఉన్నాయి ఆ స్టెప్స్ ఫాలో అవ్వాలి అంతే. సో ఫస్ట్ ఇది టాప్ లో ఉంటుంది. ఫస్ట్ అంటే ఇంటిగ్రేషన్ అయిన తర్వాత కదా, ఇంటిగ్రేషన్ టాప్ లో ఉంటుంది. ఇది సక్సెస్ అయితే అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఫెయిల్ అయిందంటే ఇక్కడ ఆగిపోతుంది మనకి. ఓకేనా, క్లియర్గా? ఏమంటే క్లియరా? గిటబ్ యాక్షన్ ఫ్లో యాక్చువల్లీ ఇది మీది కాదు వర్క్, ఇది డెవాప్స్ వాళ్ళది. నేను మళ్ళీ చెప్తున్నాను, జస్ట్ ఇది ఏంటంటే నాలెడ్జ్ పర్పస్ కోసం. ఇది నేర్చుకుంటే మీరు కూడా వాళ్ళ మీద డిపెండెన్స్ లేకుండా యూ కెన్ బిల్డ్ యువర్ ఓన్ డేటా పైప్ లైన్స్. ఓకేనా? సో మీకు డెవలప్ ఎలా చేయాలో చూపించాను, మాన్యువల్గా ఎలా డిప్లాయ్ చేయాలో చూపించాను, అండ్ త్రూ కోడ్ ద్వారా ఎలా డిప్లాయ్ చేయాలో కూడా చూపించాను. ఓకే, సో మీరు రిమైనింగ్ ప్రాక్టీస్ చేయండి. నేను జెన్కిన్స్ కూడా ఇదే ఉంటుంది, జెన్కిన్స్ లో కూడా ఏమి ఉండదు. జస్ట్ అది జెన్కిన్స్ నేను మనం స్పైస్పార్క్ స్టార్ట్ చేసేద్దాము డెవలప్మెంట్. ఎందుకంటే డెవాప్స్ టూల్స్ ఇవన్నీ కూడా పెద్ద, వీటితో పెద్ద పని ఏమి ఉండదు యాక్చువల్గా. ఇవంతా అయిపోయిన తర్వాత ఒక 4 క్లాసులు తీసుకొని మొత్తం డెవాప్స్ తో సంబంధించినవి చెప్పేస్తాను. అప్పుడు మన దగ్గర ప్రాజెక్టులు ఉంటాయి కదా,
ఇప్పుడు మన దగ్గర ప్రాజెక్ట్ ఉంది కాబట్టి దీన్ని ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగాం ఎలా మన ప్రాజెక్ట్ ని డిప్లాయ్ చేసుకోగలుగుతాం అనేసి యూజింగ్ ద పైప్ లైన్స్. సో సేమ్ అట్లాగే మనం ముందు డెవలప్మెంట్ కంప్లీట్ చేసుకుందాము, ఆ తర్వాత డెవాప్స్ మీద ఫుల్ ఫోకస్ చేద్దాం. ఏమేమి టూల్స్ ఉన్నాయి అన్ని. ఓకే, ఎయిర్ ఫ్లో ఉంది మనకి, ఆ, ఇంకా ఆ, ఏమున్నాయి, స్టెప్ ఫంక్షన్ ఉంది. ఓకే, అండ్ జెన్కిన్స్ ఒకటి Glue, ఉంది. ఓకే, glue అండ్ ఒకటి, కాఫ్కా AWS. ఒకటి, కాఫ్కా ఒకటి ఉంది. ఓకే, ఇవన్నీ జస్ట్ ఒక టూల్స్, ఏముండదు వీటిలో, జస్ట్ ఒక 3 to 4 days అట్లా. యాక్చువల్ మనకి ఇప్పుడు అర్థమైంది కదా ఇది గిట్ హబ్ యాక్షన్ ఫ్లో. సో ఇది ఈ కాన్సెప్ట్ యూస్ చేసుకొని మీరు ఏ ఏ ప్రాజెక్ట్ అయినా డిప్లాయ్ చేసుకోవచ్చు. మీకు తెలియాలి అంతే. ఇప్పుడు మీకు తెలిసిపోయింది లాజిక్ ఏంటి అనేది. స్టెప్స్ రాసుకుంటాము, చాట్ జీపీటీని అడుగుతాము, ఆ కోడ్ వస్తుంది, ఎప్పుడు కావాలి ఆ డిమాండ్ రాసుకుంటాం ఇక్కడ అంతే. ఓకే, సో ఇది ఇంకా డెప్త్ గా మనము టూల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇంకా రేపటి నుంచి మనం PySpark స్టార్ట్ చేసేద్దాము. ఎందుకంటే మన డెవలప్మెంట్ సైడ్ కాబట్టి మనం ఫోకస్ చేయాల్సింది. సో డెవలప్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేద్దాం, అయిపోయిన తర్వాత ఇది చూద్దాం. ఓకేనా, క్లియరా? సో ఇప్పుడు ప్రెసెంట్ మీ దగ్గర ఆటోమేటిక్ డిప్లాయ్మెంట్ కూడా ఉంది మీ చేతిలో, అన్ని రెడీగా ఉన్నాయి. సో బిల్డ్ చేసుకోండి. ఓకే, టెస్ట్ కేసులు రాసుకోండి, అండ్ ఫుల్లీ ఆటోమేషన్ డిప్లాయ్ చేసుకోండి అంతే. ఓకే, సో నెక్స్ట్ బిగ్ డేటాకి వెళ్ళిపోదాం రేపటి నుంచి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి వీటిలో?